హైదరాబాద్ యూసఫ్గూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ రిజర్వాయర్ ను ప్రారంభించారు. ఎస్పీఆర్ హిల్స్ 6 కోట్లతో జలమండలి రిజర్వాయర్ నిర్మించింది. దీన్ని జీహెచ్ఎంసీ మేయర్, కార్పొరేటర్లతో కలిసి మంత్రులు ప్రారంభించారు. అన్న కొంచెం ఎట్లా కాంగ్రెస్ పార్టీ పగటిపూట నీరందించేందుకు రిజర్వాయర్ ప్రారంభించినట్లు పొన్నం ప్రభాకర్ అన్నారు. రాబోయే రోజుల్లో దాదాపు 7,000 కోట్లతో 20 టీఎంసీల నీళ్లు తీసుకొస్తామని తెలిపారు. 1,000 మందికి అర్ధరాత్రి 3 రోజులకు ఒక్కసారి వచ్చేటువంటి నీటి నుండి డే బై డే అది కూడా దినం పూట నీళ్ళు ఇచ్చడానికి ఈరోజే 5,70,00,000 రూపాయలతోటి మరి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా, మేయర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నీటి సరఫరా ప్రారంభోత్సవం చేసుకున్నాం. వాస్తవంగా హైదరాబాద్ ఈ రాష్ట్ర రాజధాని. హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ హైదరాబాద్ ప్రజల యొక్క ముఖ్యమైన త్రాగునీటి సమస్యకు సంబంధించి బాధ్యతగా అందరం మనం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అయితే గతంలో 8 లక్షల కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో 13,80,000 కనెక్షన్లకు పెరిగినాయి. కానీ నీటికి సంబంధించిన వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా, గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప ఒక్క MLD వాటర్ కూడా మనం ఇక్కడికి సరఫరా చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు మళ్ళొక్కసారి దాదాపు 7,000 కోట్లతోటి 20 టీఎంసీలు తీసుకొచ్చే ప్రణాళిక టెండర్ల ప్రక్రియలో ఉంది. దాంతోపాటుగా రాబోయే కాలంలో, ఎందుకంటే నగరం పెరుగుతూ ఉంది, దాని ప్రకారంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి కాబట్టి ఈరోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా కొంత హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి సహకరించాలని గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరినా మరొకసారి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న రిజర్వాయర్ పూర్తి చేయడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రిజర్వాయర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా చుట్టుపక్కల రహమత్ నగర్ కానీ, బోడబండ కానీ, మిగతా చుట్టుపక్కల కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అనేక రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి చాలా సంవత్సరాలుగా ఇది ప్రారంభించినప్పటికీ కూడా మరి అనేక ఆందోళన తర్వాత ఈరోజు మరి అది పూర్తయి ప్రజలకు నీరు అందించే విధంగా రిజర్వాయర్ను పూర్తి చేసుకోవడము చాలా సంతోషం. చాలా సంవత్సరాల కళ ఇది. హైదరాబాద్ నగరాన్ని కానీ, తెలంగాణకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా మనం చూసుకున్నాం. ఇటీవలైన కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం, ఇంకా చేసుకోవాల్సింది. మరి మెట్రోకి సంబంధించినటువంటి DPR ఇంకా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి పంపాలా. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకుంది. అది కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపించినట్లయితే దానిపైన కూడా సమగ్రంగా చర్య తీసుకొని హైదరాబాద్ అభివృద్ధికి ప్రభాకర్ గారు అడిగినట్టు తప్పకుండా అన్ని రకాలుగా మరి ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా అన్ని రకాలుగా హైదరాబాద్ కానీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ కానీ అభివృద్ధి కోసం మేము అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ